ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. యేసుతో అనుదినం శిష్యత్వంలో ఎదుగుట, ప్రార్థనా మూలాలను పట్టుకుందాం. విశ్వాస సహితమైన ప్రార్థన చదివి ధ్యానించడానికి మార్కు 11:20-26. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. 24వ వచనం. విశ్వాస సహితమైన ప్రార్థన అనే విషయంపై నిన్న కొంత చర్చించుకున్నాం. అయితే దీనికి మరికొంత వివరణ అవసరం. ఎందుకంటే చాలామంది క్రైస్తవులు విశ్వాస సహితమైన ప్రార్థన గురించి ఎన్నడూ బోధించబడలేదని నేను కనుగొన్నాను. మనకు కావలసిన వస్తువుల కొరకు ప్రార్థించినప్పుడు కించిత్తు సందేహం కూడా లేకుండా దేవుడు మనకు ఇస్తాడు అని అనుకుంటాం. అయితే ఆ ప్రార్థన విశ్వాసంగా మారాలి. మన ముందున్న నేటి లేఖనాన్ని మళ్ళీ చూద్దాం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ ప్రభు అయిన యేసు ఏమి చెప్పుచున్నాడో చూడగలుగుతున్నారా? ఆయన చిత్తమునకు అనుకూలంగా ఒకసారి మీరు దేనినైనా అడిగినట్లయితే అది అప్పటికే బయలుదేరి మీ వద్దకు వస్తూ ఉంటుంది. దేవుడు దానిని నీకు అనుగ్రహించడానికి ఆయత్తమైనప్పుడు నీకు దాన్ని తీసుకోవడానికి ఇష్టం లేకపోతేనో, లేక దానిని పొందగలిగిన సామర్థ్యం నీకు లేకపోతేనో దానిని నీవు పొందలేవు. కానీ మరి ఇతరమైనదేది దానిని ఆపచాలదు. ఒకసారి మీరు అడిగిన తర్వాత దేవుని ప్రేమ మరి ఎక్కువగా కావాలని అడిగి ఇంకా అడుగుతూనే ఉండకండి, కానీ దాన్ని పొందినట్లు దృఢపరచుకోండి. ఈ విధంగా చెప్పండి: తండ్రి, నదీ ప్రవాహం వలెనున్న నీ ప్రేమను పొందడానికి నేను నా హృదయాన్ని విశాలపరుచుకొని ఉన్నాను. నీ కుమారుని యొక్క నామమున నేను పొంది ఉన్నాను. భయము నిన్ను వెంటాడుతున్నప్పుడు మరి ఎక్కువ విశ్వాసాన్ని అనుగ్రహించమని అడగండి. కానీ అడుగుతూనే ఉండొద్దు, పొందానని నమ్ము. అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను అని మీరు కూడా చెప్పండి. అపోస్తలుడైన పౌలు చేసిన గొప్ప విశ్వాస సహితమైన ప్రకటనలను ఉదాహరణలుగా బైబిల్ గ్రంథమందు అధ్యయనం చేయడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఉదాహరణకు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతం వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. 1 కొరింథీ 1:8. కాబట్టి విశ్వాసయోగ్యమైన ప్రార్థన యొక్క సరైన లక్షణాన్ని మీ మనసులో స్పష్టంగా స్థిరపరచుకోండి. దేవుడు మనకివ్వాలని కోరుతున్న దానిని పొందడానికి అది మిమ్మల్ని సిద్ధపరుస్తుంది. అది ఎల్లప్పుడూ దేవుని చుట్టే కేంద్రీకృతమై ఉంటుంది. అది దేవుని మనసునకు స్పష్టంగా ఎరిగిన వాటికి సంబంధించినది. అది పూర్తి విశ్వాసంతోనే అనుగ్రహించబడుతుంది. ప్రేమగల తండ్రి, మీరు ఆనందంగా ఇస్తున్న దాని కొరకు నేను పదే పదే తరచుగా అర్థించినందుకు నన్ను క్షమించండి. నా ప్రార్థనలు మీ చిత్తానుసారంగా ఎప్పుడు ఉంటాయో నేను స్పష్టంగా తెలుసుకోగలిగినట్లు నాకు నేర్పండి. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమెన్.